ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, నేను మీకు చెప్పిన ఫ్రెండ్స్, ప్లాన్స్ చాలా పెద్దగా ఉంటాయి. మహాకుంభ్ తర్వాత భారత్ ముఖ చిత్రం మారబోతుంది. ఇలా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మేజర్ చేంజెస్ తన పవర్ స్ట్రక్చర్లో తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నాడు. రీషఫుల్ ఇన్ మేజర్ మినిస్ట్రీస్, న్యూ టాలెంట్స్కి కొత్త అవకాశాలు లభించబోతున్నాయి. Shaktikanta Das appointment as the Principal Secretary to the Prime Minister's office is a sign that he is not happy with what is going on with the financial sector. ఫైనాన్షియల్ సెక్టార్లా, ఫైనాన్షియల్ మినిస్ట్రీలా ఏదైతే జరుగుతుందో ఆయన పెద్దగా సంతోషంగా లేడు. అందుకే శక్తికాంత దాస్ అపాయింట్మెంట్ యాజ్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఈజ్ అ టెస్టిమోనీ టు ది సబ్జెక్ట్. పవర్ స్ట్రక్చర్ ఒకటి క్రియేట్ అవుతుంది ఈ ప్రమోషన్స్ అన్నిటినీ. ఒక కొత్త ఎకనామిక్ సిచ్యువేషన్స్, ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రియాక్షన్స్ ఏవైతే ఎక్సెట్రా ఉండనో కన్సర్న్ మినిస్ట్రీస్లల్లో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోకుండా ఇవన్నిటికీ భారతదేశం చెక్ పెట్టబోతున్నదా అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఖచ్చితంగా దీని మీద చెక్ పెట్టబోతున్నది. మెనీ కేసెస్లో అప్రోప్రియేట్ టైంలో అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకోకుండా పాలసీని సైడ్ లైన్ చేసి ట్రాక్ చేసి డిలే డిఫీట్స్ ద పర్పస్ అని అన్నట్టు ముంగడికి పోయిన కేసులు ఎన్నెన్నో. ఫేజ్ 2 ఆఫ్ ది బడ్జెట్ సెషన్ నాకు తెలిసి April 4th ఎండ్ అయిపోతుంది. న్యూ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక దాన్ని ఫర్దర్గా డిలే అవుతలేదు అని అనుకుంటున్నా. బికాస్ ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, రేఖా గుప్తా సడన్గా ఒక కొత్త ఫేస్ ఢిల్లీ సీఎం, చిత్రగుప్త ఆనాడే చిట్ట అయిపోయింది. మేము ఒక 4 పేరుని యాడ్ చేసినాం. ఒక నిబద్ధత కలిగిన కార్యకర్త చేయాల్సిన పని అదే కదా. అబ్సల్యూట్గా ఏది తెలిసినా డిస్క్లోజ్ చెప్పినంతనే, ఎంతవరకు చెప్పాలని అంతవరకే చెప్పాలి. కాబట్టి 4 పేర్లు యాడ్ చేసి మేము చెప్పినాం. సో రేఖా గుప్తా గారి ఫేసు కొత్తగా తీసుకొచ్చి ఒక కొత్తతనానికి పేరు తీసి నాంది వలికి సెకండ్ లైన్ని పైకి తీసుకొస్తున్న ఈ పార్టీకి మీరు కట్టుబడి ఉంటారా, లేకపోతే కొత్త పార్టీని ఎవరైనా వెతుక్కుంటారా అని అనే తరుణంలో ఒక పార్టీ 55 సంవత్సరాలు వచ్చిన ఒక యువకుడు బాలకుడు అవుతుంటే కూడా ఇవాళ రాహుల్ గాంధీని బాలకుడు ఇక పోరాడైపోతున్నాడు కదా. రాను ఈజ్ గ్రోయింగ్ యంగర్ డే బై డే. నేను చెప్పిన నా ఇష్యూ పోసుకుని కూడా ఆయన చల్లగా బతకాల. అండ్ మోర్ ఓవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి స్టేట్మెంట్లు మీరు ఇట్లా చూస్తే, వెనుకటికి ఇప్పటికీ మీరు తీసుకొని చూస్తే ఆయన కులే ఆమ్ మొన్న అన్నాడు, నేను నన్ను పుట్టినందుకు, ఆర్ఎస్ఎస్లో చేరినందుకు, నన్ను శిక్షణ ఇచ్చినందుకు, నన్ను తయారు చేసినందుకు నేను ఆ జన్మ అంతా ఏమంటారు కృతజ్ఞత వ్యక్తం చేస్తా అని చెప్పి ఆర్ఎస్ఎస్ పైన తన పొగడ్తల వర్షం కురిపించిండు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఒక జాతీయ ప్రెసిడెంట్ కూడా ఖచ్చితంగా వస్తారు. అది ఆర్ఎస్ఎస్ ఇంప్రెషన్ లేకుండా ఖచ్చితంగా ఆ పోస్ట్ ఫిలప్ కాదు. మన నడ్డా గారు కూడా ఇప్పుడు మోదీ క్యాబినెట్లో మినిస్టర్ అవుతారు. ఆయనకు కూడా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అండదండలు ఖచ్చితంగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎవరైతే జాతీయ ప్రెసిడెంట్ అవుతారో ఈజ్ ఎ క్లోజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. వెనుకటికి కొంచెం డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ వస్తుండే, బట్ ఇవాళ రేపు నాకు తెలిసి కులేయా మూతబరి ముచ్చట్లు చెప్తున్నారు. సో దానికి మనం గర్వపడాలా, నిజంగా చెప్పాలనంటే దానికి గౌరవము ఇవ్వాలా, గర్వము పడాలా. ప్రైమ్ మినిస్టర్ స్పీకింగ్ డైరెక్ట్లీ దట్ హీ ఈజ్ బ్లెస్డ్ టు బీ అండ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆర్ టు దట్ మ్యాటర్ స్వయం సేవక్ అని చెప్పుకోవడము శుభసూచకం. మాతృత్వ సంస్థతో ఆయన మళ్ళొకసారి తన బలాన్ని బలాన్ని అనే దానికంటే కరెక్ట్ వర్డ్ అని అనేది తన అనుబంధాన్ని, ఐఎమ్ సారీ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, అనుబంధాన్ని, ఒక మాతృత్వ ప్రేమను చాటి చెప్పుకోవడం అనేది కూడా నిజంగా మళ్ళా వీరి ఇరువురు మధ్యలో ఒక మంచి స్ట్రెంగ్త్ అండ్ బాండింగ్ మనం చూస్తున్నాం. వెదర్ ఇట్ మే బి రీసెంట్ ఎలక్షన్స్, ఢిల్లీ, మన మహారాష్ట్ర ఆర్ టు దట్ మ్యాటర్ ఎక్సెట్రా ఎలక్షన్స్, ఇవి ఏవి తీసుకున్నా ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా ఫేస్ ఆఫ్ ది మోడీ ఇంకా ఫేడ్ కాలే. నాయకులు గ్రౌండ్లు ఉన్నారా లేరా అని కార్యకర్తలు చూడకుండా దేశానికి దిక్సూచి భారతీయ జనతా పార్టీ అని ముంగడికి పోయినారు. సో మనం ఎటువైపు ఉందాం, దేశం వైపు ఉందామా లేక దేహం ధనం వైపు చూసే ఆ పార్టీల వైపు ఉందామా అనేది మీ ప్రశ్న, నా ప్రశ్న మీకు.
సో ఐడియలీ చాయిస్ ఈజ్ యువర్స్. అండ్ మోర్ ఓవర్ నేను రిక్వెస్ట్ ఏం చేస్తా ఫ్రెండ్స్ అని అంటే డైలీ 2 గంటలు మనం ఖచ్చితంగా తీయాలి ఇక దేశానికి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి